మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, జనసేన, బీజేపీ నాయకులు హాజరయ్యారు. టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని చెప్పారు. తల్లికి వందనం, స్త్రీశక్తి, దీపం పథకం, ఎన్టీఆర్ భరోసా, దివ్యాంగులకు ఉచిత ప్రయాణం, రైతులకు ఆర్థిక సహాయం వంటి పథకాలు ప్రజలకు చేరుతున్నాయని వివరించారు. కార్యక్రమాన్ని పెట్టుకొని ప్రజల్ని మభ్యపెట్టడానికి మళ్ళా ప్రజల్లోకి రావడం జరిగింది. మీరు ఎన్ని చెప్పినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తే కాదు, మీ వైసీపీ కార్యకర్తలు కూడా మీరు చెప్పే మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మీ వైసీపీ కార్యకర్తలనే ఎంత హింసించారో ఆ బాధ పడలేకనే మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేసింది కూడా మీ వైసీపీ కార్యకర్తలే అని చెప్పి అది గుర్తుపెట్టుకోని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి మీరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని అబద్ధాల కూతురు కూసినా మా తెలుగుదేశం పార్టీ గాని రాష్ట్ర ప్రజలు గాని ఎవ్వరు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఈ రోజు సూపర్ 6 లో భాగంగా ఈ 6 పథకాలని కూడా ఏ ఒక్క పథకాన్ని కూడా ఆగకుండా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారంగానే ఈ రోజు ప్రతి సంక్షేమం అయితేనేమి, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమంలో అయితేనేమి రెండు కళ్ళులా చూస్తూ ముందుకు పోతున్నటువంటి పార్టీ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ, అదే విధంగా ఇందాక చెప్పినట్లు 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆడిన నాయకుడు మీ సైకో నాయకుడు అని చెప్పి తెలియజేసుకుంటూ, అదే విధంగా మన రాయలసీమకి ఎన్నో ఫ్యాక్టరీలు కూడా తీసుకురావడం జరిగింది. కియా అయితేనేమి కర్నూలులో ఇండస్ట్రీ హబ్ కూడా తీసుకురావడం జరిగింది. అదే విధంగా మన రాజధానికి క్వాంటమ్, వైజాగ్ లో గూగుల్ కూడా రావడం జరిగింది. ఇట్లా సమానత్వంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. నీవు 3 ముక్కలాట ఆడితే మా నాయకుడు 3 ప్రాంతాలని అభివృద్ధి చేసిన నాయకుడు మా ముఖ్యమంత్రి, మా కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదే విధంగా మన నియోజకవర్గంలో వెన్నుపోటు ప్రోగ్రామ్ లో మాట్లాడుతున్నాం. నా బీసీలు ఉన్నంత వరకు, నా ఎస్సీలు ఉన్నంత వరకు నేను ఇట్లానే గెలుస్తాను. నీవు చేసిందల్లా ఎస్సీలకి గొడవ పెట్టి, బీసీలకి గొడవ పెట్టి ఈ కుట్ర కుతంత్రాలతోనే గెలిచావు తప్ప నిజంగా రాజకీయం చేసి మాత్రం గెలవలేదని చెప్పి తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మన నియోజకవర్గంలో నువ్వు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు. కనీసం ఒక్క రోడ్ అయినా పూర్తి చేయగలిగావా? నీవు 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో నువ్వు సరే గతంలో అన్నావు నాకు అధికారం లేదని. నీకు అధికారం ఉండి, నీ ఎమ్మెల్యేగా ఉండి నీ రాక్షస పాలనలో కనీసం ఒక రోడ్డు అయినా, ఒక సిమెంట్ గ్రామాలైనా సిమెంట్ రోడ్ వేసినావు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఒక బీసీ బిడ్డగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం హార్నిషలు కష్టపడుతూ ప్రతి కష్టం నా కష్టంగా భావించి ప్రతి ఒక్కరికి సేవ చేస్తుంటే నీవు అది ఓర్చుకోలేక నీవు సైకో శాస్త్రం చేయడం అది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేసుకుంటున్నా.